నేను మీ సీతమ్మ అమ్మగారు అయితే ఊరి నుంచి అయితే చిన్న చేపలను అయితే పంపారండి. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. అదైతే నేను ఎప్పుడూ చూడలేదు, కూర కూడా వండలేదండి. అది మళ్ళీ మా అమ్మగారికే ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ కింద ఆడేసుకోమన్నారండి. నేనైతే స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసానండి. పేస్ట్ ఆడేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఆ పేస్ట్ని అయితే అందులో వేసేసానండి. వేసి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకున్నాను. వేసుకుని బాగా వేయించేసుకున్నానండి. తర్వాత కారం, ధనియాల పొడి కూడా వేస్తానండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. చిన్న చేపలే కదా, ఏం బాగుంటాయిలే అనుకున్నానండి. కానీ పెద్ద చేపల కన్నా చిన్న చేపలు కూడా చాలా రుచిగా ఉంటాయని నాకైతే ఇప్పుడే తెలిసిందండి. ఇలా చేప ముక్కలు కూడా వేసి కలిపేసానండి. వాటర్ కూడా వేసానండి. వాటర్ వేసాక గట్టి అయితే పెట్టకండి, మామూలుగా కలుపుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.